వెల్కమ్ మై ఛానల్. నేను మాధవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను టమాటా వేయకుండా మెంతం అలాగే చుక్క కూర వేసి అయితే కర్రీ చేసుకుంటున్నాను. సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ పైన అయితే కడాయి పెట్టుకున్నా. కడాయి అయితే వేడెక్కనిచ్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు బాగా వేగాలి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉల్లిగడ్డలు అయితే వేగనిద్దాం. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది నేను మెంత కూర తీసుకున్నాను కదా, కొద్దిగా కాడలు ఉంచుకొని కట్ చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం లేత కాడల వరకు అయితే కట్ చేసుకున్నాను. ఆకులు తెంపకుండా ఇలా కొంచెం కాడలే కట్ చేస్తున్నాను. ఇలా కూడా బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు, మంచిది ఉంటుంది. ఇట్లా ఉల్లిగడ్డలు ఇంకా కొంచెం వేగాలండి. మనం టమాటా వేయట్లేదు, చుక్క కూర వేస్తున్నాం మెంతి కూరలో. ఉల్లిగడ్డలు అయితే ఇంకా కొంచెం వేగాలి. ఇందులోనే మెంతి కూర కూడా వేసుకున్నాం. వేడి వాటర్ వేసి కడుక్కున్నానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కడుక్కున్నా, ఏమన్నా పురుగులు ఉంటే పోతాయని. చూసారుగా, ఇలా కట్ చేయకముందే ఫస్టే గోరువెచ్చని వాటర్లో వేసి కడుక్కొని కట్ చేసుకున్నాను. ఈ మెంతి కూర మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. దగ్గరికి మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత నూనె తీసుకున్నా కొంచెమే అవుతుందండి. చూసారు, అందుకే నేను కొంచెం కాడలు కూడా ఉంచే వేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేస్తే అవి కూడా మగ్గిపోతాయి. కొంచెం లేతగా ఉన్నాయి, కట్ చేసుకోవాలి. కాసేపు అయితే మూత పెట్టి మంచిగా ఫ్రై చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా వేగుతుంది. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఒకసారి అయితే చూద్దామండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అయితే కలుపుకున్నాం. చూసారు కదా, ఇదైతే బాగా వేగిపోయింది. ఇలా వేగాలి. ఇందులోనే కొద్దిగా కారం పొడి, తగినంత కారం పొడి వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకున్నామండి. మెంతి కూర అయితే చక్కగా వేగిపోయింది. ఇందులోనే కడిగి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం. ఒక్కసారి అయితే తీసుకొని చూద్దామండి. ఇలా దగ్గరికి ఉడకాలి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఉడికింది. ఇట్లా ఆయిల్ మొత్తం బయటకు వచ్చి దగ్గరికి అయితే అయింది ఫ్రెండ్స్. చూసారు కదా, గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. చూసారుగా ఫ్రెండ్స్,
మెంతం చుక్క కూర ఎలా వచ్చిందో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వంటతో మీ ముందు.